వెల్కమ్ టు ఆరు షెడ్యూల్. మరి ఈ వీడియోలో ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ గ్రేడ్ 3కి సంబంధించి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సడన్గా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలనుకుంటుంది, ఈ నోటిఫికేషన్ వచ్చేటువంటిది ఎప్పుడు రాబోతుంది, ఎగ్జాక్ట్గా ఏ నెలలో రాబోతుంది, అదేవిధంగా ఎందుకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంత క్రేజ్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఏదైనా మారుతుందా, ఇదే సిలబస్ ఉండేటువంటి అవకాశం ఉందా, ఇక దాంతోపాటుగా అసలు ఎండోమెంట్ ఉద్యోగాలకి ఎంత క్రేజ్ ఎందుకు, ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎందుకని చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఫోకస్ ఎందుకు చేయాలి దీని మీద అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎండోమెంట్ ఉద్యోగం మీ లక్ష్యం అయితే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి మొదటి ఛానల్ ఏదైనా ఉంటే అది ఆరు షెడ్యూల్ జోన్. ఎందువల్ల అంటే ఆరు షెడ్యూల్ జోన్ అంటే ఒక బ్రాండ్ పడిపోయింది ఎండోమెంట్ ఉద్యోగాలకు, ద నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే అసలు ఎండోమెంట్ ఉద్యోగాలు అనేటువంటి దాని మీద మొట్టమొదటిగా ఆన్లైన్లో అవగాహన కల్పించిందే మనం. అదేవిధంగా గత నోటిఫికేషన్లో సగానికంటే ఎక్కువ ఉద్యోగాలు మన సంస్థ నుంచే. దాంతోపాటుగా మీరు గత ఏదైతే మనం మెటీరియల్ ప్రొవైడ్ చేసామో హిందూ ఫిలాసఫీకి సంబంధించి మోర్ దెన్ 90% ప్రశ్నలు మన మెటీరియల్ నుంచే వచ్చాయని మనం చెప్పడమే కాదు, అందరూ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయవలసిందే. కాబట్టి అంత బ్రాండ్ ఉన్నటువంటి ఆరు షెడ్యూల్ జోన్ ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో భాగంగా ఎండోమెంట్ ఆసక్తి ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ కోచింగ్ స్టార్ట్ చేసాం. ఈ బ్యాచ్ మనకు వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది. బ్యాచ్కి 50 మంది మాత్రమే ఉంటారు. ఇంట్లో కూర్చొని ఆఫ్లైన్ కోచింగ్ పొందుతున్న విధానంగా మనం ఈ కోచింగ్ అనేటువంటిది ఉంటుంది. ప్రతిరోజు వ్యక్తికి అనుగుణంగా వ్యక్తిగత షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు రికార్డెడ్ క్లాసెస్ మరియు లైవ్ క్లాసెస్, దాంతోపాటుగా బిట్ బ్యాంక్స్, కంప్లీట్ మెటీరియల్ అందిస్తూ రోజు టెస్ట్ పెట్టి టెస్ట్ అయ్యాక అనాలిసిస్ చేస్తూ మీ డౌట్స్ని ఏ రోజుకి ఆ రోజు క్లారిఫై చేస్తూ మిమ్మల్ని పర్సనల్గా మోటివేట్ చేస్తూ ఇంటి దగ్గర కూర్చొని కోచింగ్కి వెళ్ళిన ఫీల్తో మిమ్మల్ని చదివించే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కానీ, ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళు కానీ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేస్తూ టైంని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనుకునే వాళ్ళు, పార్ట్ టైం ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా కస్టమైజ్డ్ కోచింగ్ అందించే ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే అది మాత్రం మనం మాత్రమే. కాబట్టి ఈ బ్యాచ్కి 50 మంది కాబట్టి ఆసక్తి ఉండి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫీజు కేవలం 2000, వ్యాలిడిటీ 2 years. ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి ఆసక్తి లేకపోతే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. సో మరి ఇప్పుడు ఎండోమెంట్ నోటిఫికేషన్ సడన్గా ఎందుకు వస్తుంది అని చూసుకుంటే అందరికీ తెలుసు, మనకి ఒక దురదృష్టకర సంఘటన సింహాచలం అప్పన్న చందనోత్సవంలో జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్ష ఏర్పాటు చేశారో అప్పుడు అనేక సమస్యలతో పాటుగా దేవాదాయ శాఖలో ఉన్న ఖాళీల గురించి కూడా ఒక సమస్య ఆయన ముందుకు రావడంతో ఆన్ ద స్పాట్ ఇమీడియట్గా ఆయన మనకి పర్మిషన్ అనేటువంటిది ఇచ్చేశారు ప్రభుత్వం తరపు నుండి. దాంతో మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే 137 పోస్టులతో చంద్రబాబు గారు మనకి పర్మిషన్ అనేటువంటిది ఇచ్చారు. సో మరి ఈ వేకెన్సీస్ గురించి చెప్తున్నప్పుడు, నోటిఫికేషన్ వస్తుందని చెప్పినప్పుడు కొంతమంది నెగిటివ్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారండి. ఆన్లైన్లో 70% వాళ్ళే ఉంటారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అంటే మంచి సిలబస్ దగ్గర పెట్టుకొని, మంచి బుక్స్ దగ్గర పెట్టుకొని, మంచి మెంటార్ని పెట్టుకొని, మంచి క్లాసెస్ తీసుకొని ఒక 10 నుంచి 12 గంటలు కష్టపడి చదవడం అనేది సక్సెస్ అవ్వడానికి ఒక మెయిన్ అంశం అని మీ అందరికీ తెలుసు. కానీ ఇది పెద్ద విషయం కాదు. దీనికంటే అతిపెద్ద విషయం ఏంటంటే మీరు సక్సెస్ అవ్వాలంటే ఒక 70 to 80% ఉన్న నెగిటివ్ స్క్రాప్ ఏదైతే ఉందో వాళ్ళకి దూరంగా ఉండడం. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ గత డిసెంబర్లో నేను హైకోర్టు నోటిఫికేషన్ రాబోతుంది, పక్క రాష్ట్రాల్లో నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యాయి, మనకున్న సమాచారంతో ఇక్కడ కూడా రాబోతుంది అని డిసెంబర్ నుంచి నోటిఫికేషన్ గురించి నేను మొత్తుకుంటూ ఉంటే చాలామంది కింద నెగిటివ్ కామెంట్లు, మీరు 10 రోజులకో వీడియో చేస్తున్నారంటే 10 రోజులకు ఎందుకు వీడియో చేస్తాను, 10 రోజుల వీడియో నువ్వు చూసావు, ఇప్పుడు చూడని వాళ్ళు కొత్త వాళ్ళు చూసి కూడా నేర్చుకుంటా తెలుసుకుంటారు కదా అని మళ్ళీ చేస్తూ ఉంటావు అనమాట. నువ్వు ఆల్రెడీ చూస్తే చూడాల్సిన అవసరం లేదు కదా. సో ఈ పదే చేస్తుంటారు, మీకు నోటిఫికేషన్లు రావు, మీ కోచింగ్లు కాదు, ఇలా ఇష్టం వచ్చినట్టు వాగారు. పోనీ వాళ్ళు వాగారంటే అనుకోవచ్చు. పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా మనకి ఇండైరెక్ట్గా సెటైర్లు కూడా హైకోర్టులో వస్తాయంటున్నారు, రావు ఇలాగని చెప్పి చేశారు. కానీ ఇప్పుడు మనకంటే వాళ్ళే ఎక్కువ హైకోర్టు మీద రోజుకు 2-3 క్లాసులు చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ వస్తుంది అనే నమ్మకం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. జాబ్ అవసరం నీది కాబట్టి నిన్ను నువ్వు నమ్మాలి, వచ్చే నోటిఫికేషన్ వస్తుందని నమ్మాలి, ప్రిపేర్ అవ్వాలి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం పెట్టుకొని సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాలి. రాకపోతే అప్పుడు మళ్ళీ ప్లాన్ బి ఉండాలి. అంతే తప్ప ఈ నెగిటివ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని కనుక మీరు ఎంటర్టైన్ చేసి వాళ్ళు ఉన్నటువంటి గ్రూప్లో ఉంటే మీ మెంటాలిటీని కూడా నాశనం చేసేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు రాదు అన్నారు, వచ్చిన తర్వాత పోస్టులు తక్కువ అంటున్నారు. ఒక పోస్టే కదా నీకు కావాల్సింది, ఎక్కువ పోస్టులు కావాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెయిన్ ఏళ్ల నుంచి మీరు పక్కకు వెళ్ళలేకపోతే ఇమీడియట్గా కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి బయటకు పోండి. లేదంటే కాంపిటేటివ్లో ఉన్నాను, ప్రిపేర్ అవుతున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పి, బంధువులకి చెప్పి, ఫ్రెండ్స్కి చెప్పి
మోసం చేసినట్టు అవుతుంది తప్ప మీకు జాబ్ ఎప్పటికీ రాదు. మీకు జాబ్ రావాలంటే ముందు బుక్స్ కొనుక్కుంటావా, సిలబస్ మీద అవగాహన పెంచుకుంటావా, మంచి మెంటార్ని సెలెక్ట్ చేసుకుంటావా, మంచి క్లాసెస్ చూసుకుంటావా, ఇవి పక్కన పడేసేయండి. ఇవి ఎలాగలో జరుగుతాయి ఖచ్చితంగా. కానీ ఈ చెత్త బ్యాచ్ ఏదైతే ఉందో, చెత్త నుంచి దూరంగా, చెత్త మీన్స్ ఇయర్ వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, వీటి నుంచి మీరు బయటికి వెళ్ళకపోతే మాత్రం జాబ్ రాదు. కాంపిటేటివ్ ఫీల్డ్లో లైఫ్ లాంగ్ ఉంటారు. ఎందుకుంటారంటే జాబ్ రాదు కాబట్టి. ఓకే, సో మరి హైకోర్టు మన ఎండోమెంట్ కూడా అలాగే చెప్పాం. ఎండోమెంట్ అంటున్నారు, ఎప్పుడు జనవరిలో వీడియో చేస్తే ఎండోమెంట్ అంటారు, ఎప్పుడు వస్తుంది అన్నారు. ఇప్పుడు ఏమైంది, స్వయంగా ముఖ్యమంత్రి గారే పర్మిషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు అన్నవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు కూడా అది. సో అందుకని ఇక్కడ ఎండోమెంట్ అనేటువంటిది వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఎప్పుడు ఎండోమెంట్ నోటిఫికేషన్ రాబోతుందంటే, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ చాలా సిన్సియర్గా ఉంది ఒక విషయంలో. ఏంటంటే పాత చెత్త అంతా కూడా క్లీన్ చేయడం, అంటే పాత నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్ పెండింగ్స్ ఉన్నాయి, అన్నీ క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి గ్రౌండ్ క్లియర్ చేసుకొని అప్పుడు గ్రౌండ్లో దిగాలనే ఉద్దేశం వీళ్ళకు ఉంది. అందుకే హడావిడి తక్కువ, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి హడావిడి తక్కువ ఉండడం కూడా ఒక ప్రాబ్లం. అందుకని ఎవరికి కూడా తెలియట్లేదు అనమాట మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కానీ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, డిఎస్సి కానీ, ఇవన్నీ కూడా వరుసపెట్టి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. జేఎల్, డిఎల్ అన్నిటికీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసుకుంటున్నారు. డిఎస్సికి ఇచ్చేశారు. డిఎస్సి ఎగ్జామ్ పెట్టడంలో ఎంతో సీరియస్గా ఉన్నారు. ఎవరు ఏమన్నా సరే పెట్టుకుని ముందుకు పోతామంటున్నారు. ఇలా వరుస పెట్టి అన్నీ క్లియర్ చేసుకొని ఒక్కసారిగా జాబ్ క్యాలెండర్ తెలంగాణలో ఎలాగైతే నిరుద్యోగులను సాటిస్ఫై చేస్తున్నారో ఆ విధంగా వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి జూన్ ఎండింగ్ కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసేస్తున్నారు. మీరు చూస్తే అన్నీ అయిపోతాయి జూన్ ఎండింగ్ కల్లా, పెండింగ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ. ఒక గ్రూప్ 2 కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము. ఒకటి తప్ప అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. క్లియర్ అయిపోతున్నప్పుడు జూలైలో మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. జూలైలో మరి విడిగా ఇస్తారా, జాబ్ క్యాలెండర్తో ఇస్తారా అనేటువంటిది ఇంకా మనకు తెలియదు. కానీ జాబ్ క్యాలెండర్ తోటి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి జూలైలో నోటిఫికేషన్ అనుకోండి. జూలైలో నోటిఫికేషన్ అయితే నవంబర్లోనో డిసెంబర్లోనో ప్రిలిమినరీ అనుకోండి. ఏప్రిల్ కల్లా మెయిన్స్ జరిగిపోతుందని అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మీ చేతిలో ఒక 10 నెలలు సమయం ఉందనుకొని ప్రిపేర్ అవ్వండి. 10 నెలలు ప్రాణం పెట్టి చదవండి, 100% వస్తుంది. ఆ 10 నెలలకు అనుగుణమైనటువంటి షెడ్యూల్ని రూపొందించి మెటీరియల్ ఇచ్చి ఒక చిన్న పిల్లల్ని ట్యూషన్లో కూర్చోబెట్టి చదివిస్తారు. అలా ఆన్లైన్లో చదివించి ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ఓన్లీ ఆరు షెడ్యూల్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్. ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినంత మాత్రాన్ని మిమ్మల్ని మేము తీసేసుకోము, కేవలం 50 మందిని మాత్రమే తీసుకుంటాము బ్యాచ్కి. ఓకే, సో మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చూసుకున్నాము. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే అర్హత ఏముండాలి అంటే, అర్హత మీ అందరికీ తెలిసిందేనండి. మళ్ళీ చెప్తున్నారు, మొన్న చెప్పారు కదా సార్, మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మొన్న మీరు చూసారు, ఇప్పుడు కొత్త వాళ్ళు చూస్తారు, వాళ్ళకు కూడా తెలియాలి కదా, మీకు మాత్రం తెలిస్తే సరిపోద్దా? అందుకని డిగ్రీ అంటే ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, యూజీసీ రికగ్నైజ్డ్ డిగ్రీ అవి ఉండాలి. అది బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా, మీకు తక్కువ మార్కులతో 3rd క్లాస్లో పాస్ అయినా, మీరు కంపార్ట్మెంట్లో 10 సార్లు డింకీలు కొట్టి పాస్ అయినా, మరి ఇంటర్మీడియట్ లేకుండా పాస్ అయినా, ఓపెన్లో చదివిన డిగ్రీ మీ చేతిలో ఉంటే మీరు ఎలిజిబుల్. వయోపరిమితి ఎంత? 42 సంవత్సరాలు. 42 సంవత్సరాలకి ఇంకో 2 సంవత్సరాలు కూడా పెరిగే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. ఎందుకంటే వచ్చే నోటిఫికేషన్ కానీ పెంచుతున్నారు కాబట్టి. ఈ 42 + 2 మరి ఇంకొక 5 ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకి. సో ఈ విధంగా మీకు వయోపరిమితి ఉంటుంది. సో మరి ఈ ఉద్యోగాలకు మరి ఎట్లా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే, నోటిఫికేషన్ వచ్చే లోపే మీరు ఏపీపీఎస్సీ యాస్పిరెంట్, అది గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, ఎండోమెంట్ అయినా, మీరు ఏపీపీఎస్సీ యాస్పిరెంట్ అయితే ఖచ్చితంగా ముందు ఓటీపీఆర్ చేయించేసుకోండి. నోటిఫికేషన్ వచ్చేదాకా ఎదురు చూడొద్దు, ముందు ఓటీపీఆర్ చేయించుకోండి. 1 టైం రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. చేయించుకున్నాక తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇక తర్వాత మనకి పేపర్స్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ఇక్కడ ప్రిలిమినరీ ఉంటుంది. ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ మీ అందరికీ తెలుసు, 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 100 మార్క్స్కి వచ్చి మనకి హిందూ ఫిలాసఫీ, ఉంటుంది. 50 మార్క్స్కి వచ్చేటడికి మనకి జిఎస్ ఉంటుంది. 50 మార్క్స్కి జిఎస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైతే సిలబస్ ప్రిలిమినరీకి మనం చెప్పుకుంటామో అదే సిలబస్ మెయిన్స్లో కూడా ఉంటుంది. అంటే ఈ ప్రిలిమినరీ 150 మార్కులకి ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 35 మార్క్స్, 35%, ఓసీ 40%, ఓసీ 40, బీసీ 35, ఎస్సీ, ఎస్టీ వాళ్ళంతా కూడా 30% మార్క్స్ తెచ్చుకుంటేనే మెయిన్స్ క్వాలిఫై అవుతారు. ఇలా మార్క్స్ తెచ్చుకున్నంత మాత్రాన మీరు మెయిన్స్కి వెళ్ళిపోతారని కాదు, అప్పుడు తీసే రేషియో బట్టి ఉంటుంది. గతంలో 1:100 తీశారు గ్రూప్ 2కి, ఇది వచ్చేటప్పుడు 1:12 తీశారు. మరి ఎప్పుడు ఎలా తీస్తారనేది వాళ్ళకే తెలియదు కాబట్టి మరి ఈసారి ఎలా తీస్తారో మనకి తెలియదు.
ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మెయిన్స్ పెడతారు. మెయిన్స్కి వచ్చేటప్పటికి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే 150 జిఎస్, 150 హిందూ ఫిలాసఫీ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది 150 మార్కులకి. మనకి ప్రిలిమినరీ అయినా మెయిన్స్ అయినా సిలబస్ ఒక్కటే, ప్రిలిమినరీ అయినా మెయిన్స్ అయినా సిలబస్ ఒక్కటే, కాకపోతే ఇచ్చే వెయిటేజే డిఫరెన్స్ అనమాట. మరి సిలబస్ మనం చూసుకున్నట్లయితే రఫ్గా జనరల్ స్టడీస్ పేపర్ 1 మనం చూసుకుంటే జిఎస్లో మనకి కరెంట్ అఫైర్స్, ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏపీ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, విభజన సమస్యలు, దాంతోపాటుగా మనకు విపత్తు నిర్వహణ, ఇవన్నీ కూడా ఇందులో పార్ట్స్గా ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్, అర్థమెటిక్ కూడా ఇందులో పార్ట్గా ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఏదైతే విభజన సమస్యలు అనేటువంటి టాపిక్స్ ఉన్నాయో బహుశా ఈ ఎగ్జామ్లో అవి ఉండకపోవచ్చేమో, చూద్దాం వాటికి సంబంధించి. ఇక పేపర్ 2 చూసుకున్నట్లయితే హిందూ ఫిలాసఫీలో రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, ఆలయాలు, ఆగమ శాస్త్రాలు, అదేవిధంగా పండగలు, జాతరలు, అదేవిధంగా యజ్ఞాలు, యాగాలు, హిందూ ఫిలాసఫీలో ఉన్నటువంటి వివిధ తత్వాలు, గురువులు, హిందూ కుటుంబ నిర్మాణం, వైదిక సంస్కృతి, హిందూ మతంలో ఉన్నటువంటి విభిన్న ఆచారాలు, కుటుంబం, హిందూ కుటుంబం, దేవాదాయ చట్టం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి హిందూ ఫిలాసఫీకి సంబంధించి సిలబస్ అయితే ఉంటుంది. మరి 6 షెడ్యూల్ మొట్టమొదటిసారిగా ఆఫ్లైన్ బుక్ అయితే తీసుకురాబోతుంది. అది హిందూ ఫిలాసఫీ, మొట్టమొదటి బుక్ హిందూ ఫిలాసఫీ బుక్. మనం అతి త్వరలో ఆఫ్లైన్ బుక్ కూడా తీసుకురాబోతున్నాం. తీసుకొచ్చిన వెంటనే అనౌన్స్ చేస్తాం. మన మెంటర్షిప్ మెంబర్స్కి ఈ బుక్ ఫ్రీగా కూడా అందిస్తాం. సో మరి ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉంటుంది. ఎందుకని ఈ ఉద్యోగానికి ఎంత క్రేజ్ మనం చూసుకున్నట్లయితే, ఈ ఉద్యోగం సంబంధించి 2 సాటిస్ఫాక్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి దేవుడికి సేవ చేసుకుంటున్నాం అనేటువంటి సాటిస్ఫాక్షన్తో పాటు మరొకటి కనుక చూసుకున్నట్లయితే హోదా పరంగా కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. మీరు మిగిలిన ఉద్యోగాలకి ఎంతో కొంత ఒత్తిడి ఇట్లా ఉంటాయన్నమాట. కానీ ఈ ఉద్యోగాలకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దేవాలయాలకి వెళ్ళాలని మన హిందువులందరూ కూడా కొన్ని విషయాల్లో తప్పిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలకి వెళ్ళాలని చెప్పి, ద్వారకా తిరుమలకి వెళ్ళాలని చెప్పేసి, లేదంటే అరసవల్లి టెంపుల్కి, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి, ఇట్లా మనం చాలా టెంపుల్స్కి వెళ్ళాలని చెప్పి తప్పిస్తూ ఉంటాం. కానీ ఈ జాబ్ చేసుకుంటే అలాంటి ఒక పెద్ద టెంపుల్కి మీరే అధికారి అవుతారు. అక్కడ మీరు ఏదైనా పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులకు చూడండి ఎంత హోదా, రెస్పెక్ట్ అనేటువంటి ఉంటుందో అదంతా మీరు పొందుతారు. కాబట్టి ఇలాంటి అత్యంత అద్భుతమైన టెన్షన్ లేని మనకి దైవ సేవతో పాటు హోదాతో పాటు కూడినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అది దేవాదాయ శాఖలో. కాబట్టి ఈ దేవాదాయ శాఖలో దేవుడికి సేవ చేసుకున్న అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి హిందువులకి ఖచ్చితంగా హిందువులు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఈ జాబ్స్ మీద చాలా చాలా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఉద్యోగం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. 104 పోస్టులు మనకి ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు 104 అని అనుకుంటున్నారు. కానీ 104 దేవాదాయ శాఖలు అంటే చాలా పెద్ద నెంబర్. గతంలో 60 జాబులు వస్తేనే చాలా ఆనందపడిపోయారు. నిజమైన ఆస్పిరెంట్కి ఆ సంఖ్య విలువ తెలుస్తుంది అనమాట. తెలియనోడేముంటున్నాడు, 1000 వచ్చినాడికి తక్కువ పోస్టులే అంటాడు, 2000 వచ్చినా తక్కువ పోస్టులు అంటాడు, 1600 వచ్చినా ఏం పోస్టులు లేవు అంటాడు, ఒక్క పోస్ట్ కూడా లేదంటాడు. ఒక్క పోస్ట్ కూడా లేకపోతే ఇందులో ఓపెన్లో ఉంది కదా, అందులో నీకు దమ్ముంటే అది కొట్టాలి కదా. ఒక్క పోస్టు అంటే మీ పేరెంట్కి నువ్వేం చెప్పావు, ఒక 10 పోస్టులు ఉండాలి, నా కేటగిరీలో ఒక 20 పోస్టులు ఉండాలి, నా కేటగిరీలో ఒక 20 పోస్టులు 30 పోస్టులు ఉన్నప్పుడు నేను చదివిన ప్రశ్నలే యాజ్ ఇట్ ఈజ్గా ప్రశ్నాపత్రంలో వచ్చినప్పుడు అప్పుడు జాబ్ కొడతాను, అప్పుడు మీది జాబ్ కొట్టను. కానీ మీరు మాత్రం నాకు లక్షలు ఇచ్చి కోచింగ్లు ఇవ్వండి, నేను కోచింగ్లో కూర్చుని స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటాను అని మీరు చెప్పారా? అలా పాసిబిలిటీ అవుతుందా? అలా అవ్వదు. ఒక్క పోస్ట్ ఉన్నా మందే, అది కూడా ఓపెన్లో ఉన్న మందే అనే మెంటాలిటీతో కొట్టి చూపిస్తాను. ఒక్కటి ఉన్నా చాలు, నా క్యాస్ట్లో లేకపోయినా, నా కమ్యూనిటీ లేకపోయినా ఓపెన్లో ఉంటే చాలు నేను కొట్టేస్తా అనే ధైర్యం ఉన్నప్పుడే దిగాలి ఇలాంటి ఫీల్డ్లోకి. లేదంటే హ్యాపీగా గవర్నమెంట్ జాబ్ వదిలి ప్రైవేట్ జాబ్స్ లక్షల సాలరీలు వస్తున్నాయి. బిజినెస్లు చేసుకుంటే టీ టైం పెట్టుకున్నవాడే రోజుకి 30,000 40,000 మనకి కౌంటర్ చేస్తున్నాడు. మరి అందులోకి పోవాలి. ఇందులోకి వచ్చామంటే మనం ఏదో సంథింగ్ న్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, హోదా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు దిగామంటే ఒక్కటున్న నాదే అనేది బరిలో దిగాలి తప్ప 100 ఉంటేనే కొడతాను, 200 ఉంటేనే కొడతాను, 1600 పోస్టులు వచ్చినా నాకు సరిపోవు, మా క్యాస్ట్లో ఒకటి లేదు, మా కమ్యూనిటీలో ఒకటి కూడా లేదు, ఇలాంటి మెంటాలిటీలు ఉన్నప్పుడు ఎందుకు చదవడం, ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావడం, ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, ఎందుకు మీ పేరెంట్స్ని ఘోరంగా మోసం చేయడం అనేది ఆలోచించుకొని 104 పోస్టుల్లో ఒకటి నీది అని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 104 పోస్టుల్లో ఒకటి నాకు కావాలి అనుకున్నప్పుడు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని 100% మీకు వచ్చే విధంగా మేము ట్రైన్ చేసి A to Z కంటెంట్ అందించి మిమ్మల్ని గ్యారంటీగా జాబ్ హోల్డర్గా మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.